రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలను ప్రవేశపెట్టి పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు డాక్టర్ కోర్సు అందుబాటులో ఉండే విధంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని వైఎస్ఆర్సీపీ కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ గారు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 16 నెలల కాల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 17 మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న విధానానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని, ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ పరిసర ప్రాంతాలలో సంతకాల సేకరణ కార్యక్రమం తొలి సంతకం చేసి ప్రారంభించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ కర్నూలు నగర అధ్యక్షులు అహ్మద్ అలీ ఖాన్ మాట్లాడారు. ఒకసారి नंबर उनको लिख दे दो. थैंक यू. अन्न नेगुड़ी ने बचता दा गौर बाना नंबर ठीक है निकल ये रखना का हमारा पार्टी का सिग्नेचर कैंपेन चल रहा है. नाम है, यहाँ पे गाँव है, या फोन नंबर है. मैं दिखाते हैं वो दे दो करा सिग्नेचर आज सामने पटको ओके ना वो सर 3 स्टार हम ऐसे अभी आएगा नाम हमें प्राइवेटाइज कर देना चाहिए. नाम फोन नंबर सिग्नेचर कर दिया था. हाँ यहाँ सिग्नेचर या फोन नंबर कर लो. बाद में नहीं आता. ऐसा करते सर आज मिला आओ हमारे मैनेजर साहब आप कितने दुकान हो गया 5 मी गेरे हाँ घर के सामने अच्छा लिखो नाम लिखो फोन नंबर लिखो. मैं చూస్తాం 50 మంది బతుకుతున్నారు. ఓకేనా ఫోన్ వస్తే చాలా ఓకే బ్యాంక్ ఉంటే అది కూడా ఫ్రీ ఇచ్చింది. ప్రైవేట్ కాలేజెస్ చేయాలి. సో మేము ఈ రోజు నుంచి కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆధ్వర్యంలో ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ 1 కోటి సంతకాల కార్యక్రమం మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇది పూర్తి వచ్చే ఒక నెల వరకు ఇది పూర్తి స్థాయిలో ప్రతి వార్డులో ప్రతి రోడ్డు మీద మేము వెళ్ళి ప్రజలతో కలిసి జనాలతో కలిసి వాళ్ళకి విజ్ఞాపన చేసి వాళ్ళ కోసమే ఇది మేము పోరాడుతున్నామని చెప్పేసి
ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ కంప్లీట్ చేసి మరి గవర్నర్ గారికి కోటి సంతకాలు పూర్తి చేసి మేము సబ్మిట్ చేస్తాం.